మీకు ఎప్పుడైనా ఇలా మెసేజ్ వచ్చిందా? కంగ్రాచ్యులేషన్స్ యువర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ అని. సో, ఇలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు నేను అడగకుండానే బ్యాంక్ వాళ్ళకి ఎలా తెలిసింది నాకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అవసరం ఉందనేసి, వాళ్ళు ఎందుకు ఇంక్రీజ్ చేశారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో, ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే చూద్దాం. అసలు బ్యాంక్ వాళ్ళకి మన లిమిట్ ఇంక్రీజ్ చేయాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, మనం ఏం స్టెప్స్ ఫాలో అయితే మనకి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బ్యాంక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏంది, ఎవరికి ఇంక్రీజ్ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. అసలు బ్యాంక్స్ వాళ్ళకి మన క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఇంక్రీజ్ చేయాలని ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ కి అప్లై చేశారు, అది ఏ బ్యాంక్ అయినా పర్లేదు. ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి మనకి సటన్ లిమిట్ తో వచ్చింది, ఒక 1 lakh లిమిట్ తో అయితే వచ్చింది. ఒక 6 months ఆర్ 1 year తర్వాత ఏమవుతుందంటే మీకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అయిందని చెప్పి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అది ఎలా వస్తుంది అని అంటే బ్యాక్ ఎండ్ లో జరిగే ఒక ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ సైడ్ నుంచి జరిగే ఒక ప్రాసెస్, మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ బట్టి, మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమవుతుందని చూద్దాం. పార్ట్ 1, క్రెడిట్ స్కోర్. ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనేది మెయిన్ గేమ్ చేంజర్ అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీ క్రెడిట్ స్కోర్ అనేది 750 ఆర్ అబోవ్ ఉందని కనుక మీకు బ్యాంక్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, మీరు లో రిస్క్ కస్టమర్స్ అయితే అవుతారు అనమాట. బ్యాంక్ వచ్చేసరికి లో రిస్క్ అని అంటే ఎక్కువ మనం ఇన్ టైమ్ లో పేమెంట్స్ చేస్తున్నట్టు, ఇన్ టైమ్ లో మనం పేమెంట్స్ చేస్తున్నాం అని వాళ్ళకి తెలిస్తే మనకి కొంచెం లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం కదా, ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ ఈ క్రెడిట్ స్కోర్ ని మన బ్యాంక్ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అని చూసినట్టయితే మనకి మెయిన్ గా సిబిల్ ఉంది, ఎక్స్పీరియన్ ఉంది, ఈక్విఫాక్స్ అని ఉంది కదా. సో వీటన్నిటిని క్రెడిట్ కార్డ్ బ్యూరోస్ అని అంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే మన క్రెడిట్ రిపోర్ట్ అనేది 15 days ఒకసారి అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా అప్గ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ వచ్చేసరికి సాఫ్ట్ ఎంక్వైరీ అయితే చేస్తుంది అనమాట. సాఫ్ట్ ఎంక్వైరీ అంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ ని బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు అనమాట, మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే థర్డ్ పార్టీ ఫోన్ కాల్స్ మనకు చాలా అవసరం కావాలి, క్రెడిట్ కార్డ్ కావాలి. ఎందుకు అలా వస్తుంది అని అంటే క్రెడిట్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు సాఫ్ట్ ఎంక్వైరీస్ అవుతూనే ఉంటాయి అనమాట. మీరు ఎక్కడైతే మీ పాన్ నెంబర్ అయితే ఇస్తారో వాటన్నిటిని బేస్ చేసుకొని మీకు మీ క్రెడిట్ స్కోర్ అనేది మానిటరింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన క్రెడిట్ స్కోర్ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండడం వల్ల ఎప్పుడైతే మనకి సిబిల్ స్కోర్ 50 పైన కాన్స్టెంట్ గా ఉంటుందో సర్టన్ టైం వరకు వాళ్ళకు ఇంటర్నల్ టైం పెట్టుకుంటారు అనమాట. సో ఆ పర్టికులర్ టైం వరకు ఎప్పుడైతే మన సిబిల్ స్కోర్ డ్రాప్ అవ్వకుండా అట్లనే కన్సిస్టెంట్ మెయింటైన్ అవుతుంది అనుకోండి, సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. పార్ట్ 2, మీ స్పెండింగ్ ప్యాటర్న్. బ్యాంక్ వాళ్ళు మన యొక్క సిబిల్ స్కోర్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మీ యాక్టివిటీస్ మొత్తాన్ని అయితే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్, మీ క్రెడిట్ కార్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉందనుకోండి, దాంట్లో మీరు ఎవ్రీ మంత్ 70,000 పైన కనుక స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, సో అలా మీరు స్పెండ్ చేస్తున్నారంటే మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది చాలా హైగా ఉంది. సో అప్పుడు మీకు ఇచ్చారు అనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ ని 1.5 lakh చేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు 1.3 lakh నుంచి 1.4 lakh కూడా వాడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా యూటిలైజ్ చేస్తే ఏమైందంటే మీరు ఒక రీపేమెంట్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళకి కదా లాస్. మీరు ఎక్కువ యూటిలైజేషన్ చేసినందుకు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఈఎంఐ ట్రాప్ లో కనుక పడిపోయారు అనుకోండి, మీరు ఒకవేళ పే చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు బ్యాంక్ వాళ్ళకి కదా లాస్. సో అది కూడా వాళ్ళు కన్సిడర్ చేసేసుకొని మీ క్రెడిట్ లిమిట్ అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేయరు అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని రిస్క్ కస్టమర్ లెక్క కన్సిడర్ చేసుకుంటారు అనమాట. ఇలా అవ్వకూడదు అని అనుకుంటే మీ యొక్క యూటిలైజేషన్ వచ్చేసరికి 30 to 40% మధ్యలోనే ఉంచండి. 30 బిలో ఉంటే ఇంకా సేఫ్ అనమాట మీరు వచ్చేసరికి. అండ్ ఫుల్ అమౌంట్ వచ్చేసరికి మీరు ఇన్ టైమ్ లో అయితే పేమెంట్ చేసేందుకు ట్రై చేయండి. ఒకవేళ ఇన్ టైమ్ లో కనుక పేమెంట్ చేయలేదు అనుకోండి, మీకు లేట్ పేమెంట్ ఫీజు, ఈఎంఐ అని చాలా హెవీ బర్డర్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ కనుక మీరు ఎటువంటి లేట్ పేమెంట్ ఫీజు పెట్టలేదు అండ్ ఎటువంటి ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోలేదు, ఎక్కువ మీరు నార్మల్ గా క్రెడిట్ యూటిలైజ్ చేసుకొని దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోలేదు, ఏదైనా ప్రొడక్ట్ ఈఎంఐలో కొంటే పర్లేదు, కానీ మీరు హెవీ అమౌంట్స్ తీసుకొని దాన్ని ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోలేదు కదా. సో అలాంటప్పుడు అయితే మనకి బ్యాంక్ ఏమని సిగ్నల్ వెళ్తుందంటే ఓకే, ఈ యూజర్ పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు, ఒక రెస్పాన్సిబుల్ యూజర్, క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అని అయితే బ్యాంక్ డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ పార్ట్ 3, ఇంటర్నల్ రిస్క్ స్కోర్. సో మనలో చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్స్ ఓన్లీ క్రెడిట్ స్కోర్ ని బట్టే మన యొక్క క్రెడిట్ లిమిట్ అయితే డిసైడ్ చేస్తే అని అనుకుంటారు. అది ఎప్పుడు డిసైడ్ చేస్తుందంటే ఎప్పుడైతే మీకు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారో అప్పుడు మాత్రమే మీ క్రెడిట్ స్కోర్ ని బేస్ చేసుకొని, పాస్ట్ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని మీ క్రెడిట్ లిమిట్ అయితే వాళ్ళు ఒకటి ఫిక్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, యాక్సిస్ కానివ్వండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఏదైనా పర్లేదు, ఒక బ్యాంక్ నుంచి అయితే మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి స్టార్టింగ్ మీకు శాలరీ ఒక 30,000 ప్లస్
వస్తుంది అనుకోండి, అప్రాక్సిమేట్ గా 1 lakh వరకు మీకు లిమిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు తక్కువ ఉంది అనుకోండి, ఇనిషియల్ గా తక్కువ లిమిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా అనమాట. ఫస్ట్ మీకు క్రెడిట్ స్కోర్ బట్టి మీకు ఒక లిమిట్ అయితే ఇస్తారు కదా. సో దాని నుంచి మళ్ళీ మీకు లిమిట్ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే ఆ కార్డు ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీ సిబిల్ స్కోర్ ఏంది, వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి అదేంటంటే మీకు శాలరీ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐ వచ్చేసరికి చాలా మంది కస్టమర్స్ ఉంటారు. ఎస్బీఐ వచ్చేసరికి వాళ్ళ శాలరీ అకౌంట్ కింద పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు ఎస్బీఐ బ్యాంక్ నుంచి మీ శాలరీ ఇన్ఫ్లోని అవుట్ఫ్లో అనేది చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 30,000 శాలరీ ఒక మంత్ లో క్రెడిట్ అయింది అనుకోండి, ఈ మంత్ 30,000 శాలరీ మీరు ఎన్ని రోజులలో బ్యాంక్ అకౌంట్ నుంచి ఖాళీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉన్నది, ఫస్ట్ 10 days లో మీరు ఒక 15,000 విత్ డ్రా చేస్తారు. ఎందుకంటే మనకి రెంట్స్, ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. రిమైనింగ్ 50,000 మీరు దేనికి స్పెండ్ చేస్తున్నారు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ మంత్లీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తుంటారు అనమాట. ఓన్లీ ఎస్బీఐ అనే కాదు, ఎటువంటి బ్యాంక్ అయినా సరే. మీరు ఒకవేళ ఏదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ కి వెళ్ళారనుకోండి, లైక్ యోనో ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి, యాక్సెస్, ఐ మొబైల్ యాప్, ఇలా చాలా ఉంటాయి కదా. సో వీటిలో చూసుకున్నట్టయితే మీకు ఇన్సైట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఇన్సైట్స్ ఏం చేస్తున్నారంటే శాలరీ అకౌంట్ ఒక్కటే కాకుండా మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ని మొత్తం, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ ని, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా సరే ఏదైనా సరే ఒకటే పాయింట్ లో వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ వెళ్తానికి అయితే మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దీంట్లో ఏంటంటే మీరు మీ స్పెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి, మీ శాలరీ ఇన్ఫ్లో ఎంత, మీ శాలరీ అవుట్ఫ్లో ఎంత, మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా కనుక మీరు ఒక 30,000 శాలరీని మీరు మంత్ ఎండ్ వరకు కనుక మెయింటైన్ చేశారనుకోండి, లైక్ 30,000 మొత్తానికి కాదు, మీ మంత్ ఎండ్ లో వచ్చరికి ఎంతో కొంత మీకు మిగిలింది అనుకోండి. సో ఈ మిగిలిన అమౌంట్ ని బేస్ చేసుకొని కూడా మీకు ఏంటంటే క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలని అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఈ బ్యాలెన్స్ ఒకటేనా అంటే ఇది ఒకటే కాదు, మీరు ఈఎంఐస్ లో ఏమేమి కొంటున్నారు, అండ్ మీరు బల్క్ అమౌంట్ తీసుకొని ఎన్నిసార్లు మీరు ఈఎంఐ గా కన్వర్ట్ చేశారు, లోన్ ని ఎన్నిసార్లు కరెక్ట్ రీపేమెంట్ చేశారు, ఎన్నిసార్లు లేట్ పేమెంట్ చేశారు, ఆ క్రెడిట్ కార్డ్ ని మంత్ లో ఎన్నిసార్లు స్వైప్ చేసాను ట్రై చేస్తున్నారు, వీటన్నిటిని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఒక ఇంటర్నల్ స్కోర్ అయితే వాళ్ళు ఇస్తారు అనమాట. సో ఆ స్కోర్ ని బేస్ చేసుకొని మీ లిమిట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వాలనేది బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంటది. పార్ట్ 4 కనుక చూసినట్టయితే శాలరీ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఇంక్రీజ్ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే మీరు శాలరీ అకౌంట్ అదే బ్యాంక్ లా పెడుతున్నారు, ఆ బ్యాంక్ నుంచి మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అనుకోండి, ఇంక్రిమెంట్ వచ్చిందా, లేదంటే మీకు హైక్ వచ్చిందా, లేదంటే బోనస్ వచ్చిందా, మీరు ఎంత యూటిలైజ్ చేస్తున్నారు, ఎంత సేవింగ్స్ పెట్టుకుంటున్నారు, ఎంత మీరు ఆ బ్యాంక్ లో ఉంచుతున్నారు, స్పెండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఆ స్కోర్ కి మీకు శాలరీ హైక్ వచ్చింది అనుకోండి, ఆ హైక్ ని బేస్ చేసుకుని కూడా అయితే మీకు క్రెడిట్ లిమిట్ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు చాలా ఫ్యాక్టర్స్ అయితే మీ క్రెడిట్ లిమిట్ ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇప్పటి వరకు చెప్పిన ఏంటంటే ఒక కస్టమర్ బేస్ సైడ్, కస్టమర్ దిక్కు నుంచి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయని బ్యాంక్ డిసైడ్ చేసుకొని మీకు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేసరికి ఎవరు చూసినా సరే ఒక బిజినెస్ లానే చేస్తారు కాబట్టి బ్యాంక్ ఎలా మీరు ప్రాఫిటబుల్ అవుతారు అనే దాన్ని బట్టి కూడా మీ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు అనమాట. అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బిజినెస్ స్ట్రాటజీ యాంగిల్. సో వాళ్ళ యొక్క బిజినెస్ అసలు వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా అని దాన్ని బట్టి కూడా మీకు క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ బ్యాంకింగ్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు చాలా వాటి మీద ఫోకస్ చేస్తారు కాబట్టి మీ క్రెడిట్ లిమిట్ అనేది గురించి అంతగానం పట్టించుకోరు అనమాట. అదే సపరేట్ గా ఏదైతే మన క్రెడిట్ కార్డ్ కోసమే కొన్ని కంపెనీస్ ఉంటాయి, వన్ కార్డ్ కానివ్వండి, యూనిక్ కార్డ్ కానివ్వండి, ఇలా కొన్ని టైఅప్ అయిన కార్డ్స్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే మిమ్మల్ని అయితే మంచి పర్ఫెక్ట్ గా ట్రాక్ చేస్తుంటారు అనమాట. వీటికి మీరు స్పెండ్స్ ఎక్కువ చేస్తున్నారు, దాని మీద మీకు ఆఫర్స్ ఇచ్చి మీరు ఒకవేళ స్పెండ్స్ చేసుకొని మీరు ఈఎంఐ తీసుకున్నా సరే, మీరు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకున్న దాన్ని కొనడమే ఈఎంఐలో కొనారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకోవడం అయితే మీకు క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు అనమాట. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కొంటున్నారు అనుకోండి, 30,000 పైన ఉన్న 50,000 పైన ఎంత ఉన్నా సరే మనం ఈఎంఐ అయితే ప్రిఫర్ చేస్తుంటాం కదా. స్టార్టింగ్ ఈఎంఐలో కొన్నారు అనుకోండి, అలాంటి కార్డ్స్ కి అయితే మీకు లిమిట్ ఇంక్రీజ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఈఎంఐలో కొన్నారు అనుకోండి, మీకు ప్రాసెసింగ్ ఫీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మర్చెంట్ ఫీ కూడా వాళ్ళకైతే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఎక్కువ బ్యాంకింగ్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ ఆఫర్స్ ఇచ్చేది కూడా మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోనికి మాత్రమే. వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ బేస్ చేసుకుని కూడా మీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు అయితే బ్యాంక్స్ మన క్రెడిట్ లిమిట్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తుందని చూసాం కదా. ఎప్పుడు మన క్రెడిట్ లిమిట్ ని ఇంక్రీజ్ చేయవు అని చూసినట్టయితే మీరు క్రెడిట్ యూటిలైజేషన్ వచ్చేసరికి 70% కంటే పైన యూటిలైజ్ చేసినప్పుడు, అలా ఉన్నప్పుడు క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అనమాట. ఒక 30 days లో లేట్ పేమెంట్ ఉన్నా సరే మీకు కొన్ని మంత్స్ వరకు ఆల్స్ ఇయర్స్ కూడా పట్టొచ్చు అనమాట. మీ లిమిట్ అనేది అసలు వాళ్ళు ఇంక్రీజ్ కూడా చేయాలనుకోరు.
అవసరమైతే డిక్రీజ్ చేస్తారు తప్పితే ఇంక్రీజ్ అయితే అసలు చేయరన్నమాట. ఒక లేట్ పేమెంట్ ఫీజు అయితే ఎప్పుడు డిక్రీజ్ చేయరు. ఒకవేళ 2 లేదా 3 లేట్ పేమెంట్ చేశారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కూడా క్రెడిట్ లిమిట్ అనేది డిక్రీజ్ చేస్తారనమాట. ఒకవేళ కనుక మీరు ఎక్కువ లోన్స్ కి అప్లై చేసాను ట్రై చేసిన అండ్ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసాను ట్రై చేసిన, మీ సిబిల్ స్కోర్ అనేది హార్డ్ ఎంక్వైరీ బడి ఎలాగో డిక్రీజ్ అవుతుంది కదా, అది కూడా మీ క్రెడిట్ రిపోర్ట్ లో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని కూడా క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయరనమాట. అండ్ ఇక ఫైనల్ గా వచ్చరికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చూసినట్టయితే, మీ యొక్క యూటిలైజేషన్ వచ్చరికి 30 to 40, మాక్సిమం 30 అయితే క్రాస్ చేయకండి. 30 బిలోనే యూజ్ చేసాను ట్రై చేయండి. ఎప్పుడన్నా ఒకసారి 30 క్రాస్ అయినా పర్లేదు, కానీ కంటిన్యూస్ అయితే మాత్రం 30 ఎబో అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే యూటిలైజ్ చేయకండి. ఎప్పుడైనా సరే మీరు ఒక 1,30,000 ఈ మంత్ స్పెండ్ చేశారనుకోండి, ఆ స్పెండ్స్ మొత్తాన్ని ఒకటేసారి కట్టేసానికి ట్రై చేయండి. అంతేగాని ఆ స్పెండ్స్ ని మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం కానీ, లేదంటే మినిమం డ్యూ పేమెంట్ చేసి మిగతా అంతా అలా వదిలేయడం కానీ ఇవన్నీ అయితే చేయకండి. అండ్ థర్డ్ వచ్చేసరికి లేట్ పేమెంట్స్ అయితే అసలు పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇన్ టైం అయితే పేమెంట్ చేసేసుకొని ట్రై చేయండి. అఫ్ కోర్స్ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఒకసారైనా సరే లేట్ పేమెంట్ అనేది అవుతూ ఉంటుంది, కానీ రిమైండర్స్ అయితే పెట్టుకోండి. అండ్ మీరు మల్టిపుల్ లోన్స్ కానివ్వండి, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి అప్లై చేసేకైతే అసలు ట్రై చేయకండి. ఒక లోన్ రిజెక్ట్ అయిందా మీకు వెయిట్ చేయండి. లేదు ఒకసారి మేము చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ లోన్ వస్తుంది, మీరు ఒకసారి ఒక బ్యాంక్ లో అప్లై చేయండి, మీకు ఇంత పర్సెంట్ లోన్ ఇస్తామని చెప్పారనుకోండి, విత్ ఇన్ 14 days లా మీరు మీకు కావాల్సిన బ్యాంక్స్ అన్నిట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అప్పుడేమవుతుందంటే మీకు అవన్నీ కలిపి ఒకటే ఎంక్వైరీ కింద పడుతుంది అనమాట. ఇవైతే ఫాలో అవ్వండి పక్కాగా. మీరు హార్డ్ ఎంక్వైరీ అయితే వేయించుకోకండి. ఎక్కువ క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ అయితే అప్లై చేయకండి. మీకు ఒక స్టేబుల్ ఇన్కమ్, శాలరీ బేస్డ్ ఇన్కమ్ స్టేబుల్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఒక మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే స్టేబుల్ ఇన్కమ్ కనుక మీరు మీ బ్యాంక్ అయితే మెయింటైన్ చేయండి. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీకు 6 to 12 months లా మీ క్రెడిట్ రిపోర్ట్ కనుక వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి ఓకే అని కనుక అనిపిస్తే వాళ్ళు మీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ టైం కనుక మీ ఫోన్ కి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అని కనుక మెసేజ్ వచ్చిందని అనుకోండి, అదేమి లక్ అనుకోకండి, అదేం ర్యాండమ్ గా వచ్చిందని అనుకోకండి. మీ యొక్క స్పెండింగ్ ప్యాటర్న్ అనేది చాలా బాగుందని అర్థం అనమాట. అలానే కార్డ్ అనేది యూటిలైజ్ చేసుకోకపోతే ట్రై చేయండి. లిమిట్ ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పేసి మీరు ఓవర్ స్పెండ్ చేసి ఈఎంఐ ట్రాప్ అయితే పడకండి. అండ్ ఓవర్ గా క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు అప్లై చేసుకొని అప్పులో ఊబులు అయితే పడకండి. మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ మాత్రమే అప్లై చేసుకోండి. కావాల్సిన దాని నుంచి మంచిగా రిటర్న్స్ కానీ రివార్డ్స్ కానీ అయితే మీరు పొందండి. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ గురించి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఇంకేమైనా కొత్త క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా మీకు రివ్యూ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అవుతుండొచ్చేమో కానీ పక్క అయితే అందరికి రిప్లై ఇస్తాను అనమాట. సో ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.